లైక్ మీరు చాట్‌జిపిటీ నుంచి అలానే జెమినీ నుంచి ఇంకేదైనా ఏఐ టూల్ నుంచి ఇమేజెస్ జనరేట్ చేస్తున్నప్పుడు బ్యాక్‌గ్రౌండ్‌లో ఆ ఇమేజ్ అనేది జనరేట్ అవ్వడానికి కొన్ని లక్షల, కొన్ని బిలియన్స్ ఆఫ్ పారామీటర్స్ అండ్ ఇమేజెస్‌తో కలిసి ఒక మోడల్ అనేది ఉంటేనే మాత్రమే ఇలాంటి మీకు పర్ఫెక్ట్ ఇమేజెస్ అనేవి జనరేట్ అవుతాయన్నమాట. లైక్ ఇదంతా ఎందుకు చెప్తున్నానంటే రీసెంట్‌గా మెటా వాళ్ళు వాళ్ళ కొత్త ఇమేజ్ మోడల్ అనేది లాంచ్ చేశారన్నమాట. అదే మెటా డైనో వి3. లైక్ ఈ మోడల్ అనేది 1.7 బిలియన్స్ ఆఫ్ ఇమేజెస్‌తో ట్రైన్ అయ్యి ఉందన్నమాట. లైక్ మీరు ఊహించుకోవచ్చు ఎన్ని ఇమేజెస్ అనేటివి. అంటే ఇందులో బెస్ట్ పార్ట్ ఏంటంటే ఇది సెల్ఫ్ సూపర్వైజర్ లెర్నింగ్ మీద వర్క్ అవుతుందన్నమాట. లైక్ మనందరికీ తెలుసు కదా! సూపర్వైజర్ లెర్నింగ్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఏదైనా క్యాట్ ఇమేజ్ ఇచ్చి లేదా ఏదైనా డాగ్ ఇమేజ్ ఇచ్చి ఇది డాగు అని చెప్తే మాత్రమే అది సూపర్వైజర్ లెర్నింగ్ అవుతుందన్నమాట. లైక్ లేబుల్ డేటా ఉంటే మాత్రమే. బట్ ఇందులో సెల్ఫ్ సూపర్వైజర్ లెర్నింగ్ మోడల్‌లో ఈ లేబుల్స్ అనేటివి అవసరం లేదన్నమాట. లైక్ ఫర్ ఎగ్జాంపుల్ మీకు అర్థమయ్యేలా చెప్పాలంటే ఒక పిక్చర్ అనేది హాఫ్ మాత్రమే ఉండి ఇంకో హాఫ్ అనేది అదే బ్రేక్ చేసుకుంటుందన్నమాట. అండ్ ఇది 7 బిలియన్ పారామీటర్స్ ట్రాన్స్‌ఫార్మర్‌తో బిల్డ్ అయ్యి ఉందన్నమాట ఈ మోడల్ అనేది. లైక్ మీకు ఒక డౌట్ రావచ్చు ఇది ఎలా యూజ్ అవుతుందని. లైక్ ఇమేజ్ క్లాసిఫికేషన్‌లో అండ్ అలానే ఆబ్జెక్ట్ డిటెక్షన్‌లో లైక్ అలానే ఇమేజ్ డెప్త్ ఎస్టిమేషన్‌లో కూడా యూజ్ అవుతుందన్నమాట. ఈ డెప్త్ అనేది ఎందుకంటే మెయిన్‌గా మనం 3డీలోకి మార్చాలంటే ఈ డెప్త్ అనేది యూజ్ అవుతుందన్నమాట. అండ్ అలానే శాటిలైట్ ఇమేజెస్‌ని అనలైజ్ చేయాలన్నా ఈ మోడల్ అనేది బాగా యూజ్ అవుతుందన్నమాట. మెటా డైనో వి3 అనేది. సో, ఇది ఇమేజ్ క్రియేషన్‌లో అండ్ అలానే చాలా అప్లికేషన్స్‌లో యూజ్ అయ్యే మోడల్ అన్నమాట. లైక్ మెటా వాళ్ళు కొత్తగా లాంచ్ చేసిన ఈ మోడల్ గురించి మీరేమనుకుంటున్నారో కామెంట్ సెక్షన్‌లో అయితే మెన్షన్ చేసేయండి.